హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ పిల్ల. నేను మీ భార్గవి. సో ఫైనలీ ఐఎమ్ గోయింగ్ టు ఇండియా. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ అనమాట. అండ్ ఈ జర్నీని నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యూకే నుంచి ఇండియాకి నా ట్రావెల్ జర్నీ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో స్టే ట్యూన్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఓకే, సో మార్నింగ్ లేవగానే నా జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియోలో ట్విస్ట్ ఏంటంటే మా అన్న కూడా వస్తున్నాడు అనమాట ఈసారి ఇండియాకి నాతో పాటు. సో ఫైనల్లీ మా అన్న ఇండియాకి 4 years తర్వాత వస్తున్నాడు. యాక్చువల్లీ ఈ వ్లాగ్ అనేది చేయడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే అనుకోండి. మా అన్నకి మెమరబుల్గా ఉంటుందని చేయాలనుకున్నాను. సో అదనమాట విషయం. నేను మా అన్న ఇండియాకి స్టార్ట్ అయ్యామన్నమాట బోర్న్మౌత్ నుంచి బస్సులో. సో ఇది నేషనల్ ఎక్స్ప్రెస్ బస్సు. సో ఈ బస్సులలో మనకి యూజువల్లీ ఇన్సైడే టాయిలెట్స్ కూడా ఉంటాయన్నమాట. సో మన బస్ అనేది జస్ట్ వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా. సో ఎక్కడ స్టార్ట్ అవుతాం మళ్ళీ మన డెస్టినేషన్ రీచ్ అయ్యాకే అనమాట దిగేది. సో జర్నీ అనేది అలా స్మూత్గా స్టార్ట్ అయిపోయింది మా ఇద్దరికి. అండ్ మార్నింగ్ యాక్చువల్గా ఇంటర్నేషనల్ ట్రావెల్స్ అనగానే మనకు లండన్ నుంచి 2 type ఆఫ్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. ఒకటి లండన్ హీత్రో, లండన్ గేట్విక్. సో ఇప్పుడు మాది లండన్ గేట్విక్ అనమాట. సో నాకు కూడా కొత్త ఇది లండన్ హీత్రో అంటే ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ నాకు లండన్ గేట్విక్ ఇది ఫస్ట్ టైం అనమాట. సో నేను కూడా మీతో పాటు కొత్తగా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను లండన్ గేట్విక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ ఇంటికి వెళ్తున్నామన్న ఎగ్జైట్మెంట్లో మా ఇద్దరికి నిద్రే పట్టట్లేదు. సో అలా నిద్రపోతున్నాం, లేస్తున్నాము. సో అదే సరిపోయింది. అండ్ కొద్దిసేపు నాకు విసుగు వచ్చేసింది అనమాట నాకు. ఎందుకంటే హీత్రోకి వెళ్ళాలంటే నాకు జస్ట్ 2 hours అనమాట బోర్న్మౌత్ నుంచి. కానీ ఇది మాత్రం 3.5 hours అయింది. కానీ ఇంకా మేము బస్సులోనే ఉన్నాము. సో ఎంతైనా విసుగు వస్తుంది కదా ఆటోమేటిక్గా. సో ఫైనల్లీ డెస్టినేషన్ రీచ్డ్. ఫైనల్లీ మా బస్ అంకుల్ మమ్మల్ని ఇక్కడ దింపేశాడనమాట. ఇక్కడ బస్సు దిగిన వెంటనే మా లగేజ్ మాకు ఇచ్చేసాడు. సో మా లగేజ్ తీసుకొని మేము టెర్మినల్ సైడ్ వెళ్తున్నాము. సో టెర్మినల్ సైడ్ వచ్చేసరికి మాది నార్త్ టెర్మినల్ గేట్విక్ ఎయిర్పోర్ట్లో. సో ఇది నార్త్ టెర్మినల్ అనమాట. ఇక్కడ కూడా బస్సెస్ ఆపుతున్నారు. మరి మా బస్ ఎందుకు ముందర ఆపాడు. సో దాని తర్వాత మేము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఓన్లీ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అని తెలిసి మళ్ళీ మేము మా దానికి వెళ్ళామన్నమాట, ఇంటర్నేషనల్ దానికి, ఇంటర్నేషనల్ టెర్మినల్ సైడ్. సో ఇదంతా మనకు డొమెస్టిక్ ఎయిర్లైన్స్. మేము బుక్ చేసుకునే ఎయిర్లైన్స్ అయితే గల్ఫ్ ఎయిర్లైన్స్ ఈసారి. సో గల్ఫ్ ఎయిర్లైన్స్ కాబట్టి చెక్డ్ ఇన్ బ్యాగేజ్ ఇవన్నీ చేయాలి. గల్ఫ్ అనే కాదు, ఏ ఎయిర్లైన్స్ అయినా చేయాలి కదా. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాక చెక్డ్ ఇన్ బ్యాగేజ్ అనేది చేస్తామన్నమాట. సో గల్ఫ్లో వచ్చేసరికి పర్ పర్సన్ 35 kgs అలా ఉంటుంది. సో చూస్తున్నారు కదా మా బ్యాగ్స్ అనేవి చాలా తక్కువ వెయిట్ ఉన్నాయి. సో ఎంతైనా ఇండియాకి వెళ్తున్నాం, ఇంటికి వెళ్తున్నాం అంటే ఏముంటాయి చెప్పండి. కానీ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం బ్యాగ్స్ ఫుల్గా నింపుకొని వస్తామన్నమాట. అది కామన్ అందరికీ. అండ్ ఇక్కడ మా చెక్డ్ ఇన్ బ్యాగేజ్ అయిపోయినాక సెక్యూరిటీ కూడా క్లియర్ చేసేసుకున్నాము. సెక్యూరిటీ అంటే ఏముండదండి, మన ల్యాప్టాప్స్, ఛార్జర్స్ అలాంటివన్నీ, ఇయర్ ఫోన్స్, బెల్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చెక్ ఇన్ చేసుకుంటాం అనమాట. సో అక్కడ మనకు కెమెరాస్ నాట్ అలౌడ్, అందుకే వీడియో రికార్డ్ చేయలేదు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి డ్యూటీ ఫ్రీ అంటే ఏముండదు, విండో షాపింగ్ లాగా అనుకోండి. అన్ని రకాల బ్రాండ్స్, అన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ అండ్ చాక్లెట్స్ అండ్ ఆల్సో కొన్ని గిఫ్ట్స్ అండ్ డ్రింక్స్ ఇలా చాలా ఉంటాయి డ్యూటీ ఫ్రీలో. సో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఎంతైనా మేము మార్నింగ్ దిగాం కదా, మా బోర్డింగ్ ఏమో 11:30కి అట్లా ఉంది. సో మేము ఫ్లైట్ ఎక్కాక తినొచ్చులే అనుకుంటే మాత్రం కడుపులో కాలుతుంది కదా. సో అందుకే మాకు నచ్చిన ఫుడ్ కోసం అని చెప్పి మొత్తం అన్ని రెస్టారెంట్స్ అలా ఒక లుక్ వేస్తున్నాం అనమాట. ఇంకా మా అన్నకు అర్థమైపోయింది నాతో పెట్టుకుంటే ఇలా అవ్వదని చెప్పి మా అన్న మంచిగా బూట్స్కి వెళ్ళిపోయి అక్కడ తనకు కావాల్సిన కోల్డ్ శాండ్విచ్ అలానే ఒక చిప్స్, వాటర్ తెచ్చేసుకున్నాడు అనమాట. సర్లే కనీసం చిప్స్ అన్న తిందాం అన్న తెచ్చుకునేటివి అని చెప్పి నేను చిప్స్ తీసుకొని టేస్ట్ చేశాను. ఆ చిప్స్ ఏమో వెరైటీగా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆ చిప్స్లో ఫుల్గా వెనిగర్ వేసాడు. నాకు కొన్ని చిప్స్లో ఇక్కడ వెనిగర్ వేస్తారనమాట, వెనిగర్ ఫ్లేవర్. నాకు అవి అస్సలు నచ్చవు. పోయి మా అన్న అదే తీసుకొచ్చేసరికి నాకు కొంచెం మండిపోయింది. ఎందుకంటే ఆకలితున్నాం కదా ఆల్రెడీ. మళ్ళీ నాకు అవే తెచ్చేసరికి ఇంకా నాకు నచ్చలేదనమాట, నువ్వే తీసుకొని ఇచ్చేసాను. సో అంత అయిపోయాక ఇంకొంచెం ముందుకెళ్ళింటే రెస్టారెంట్ ఉంది వెదర్ స్పూన్ అని. ఆ రెస్టారెంట్లో నాకు బ్రేక్ఫాస్ట్ నాకు నచ్చినది ఉందనమాట, ఎగ్ చీజ్ శాండ్విచ్. సో నేను మంచిగా నా ఎగ్ చీజ్ శాండ్విచ్ చేసేసుకొని మంచిగా హ్యాష్ బ్రౌన్స్ పెట్టేసుకొని తినేసినాను. సో ఇదండి సంగతి. యాక్చువల్లీ మనం కానీ ఆకలితో ఉండి మనం ఫ్లైట్ కోసం వెయిట్ చేసామనుకోండి, ఇంకా అంతే సంగతి, చాలా వీక్ అనిపిస్తుంది. సో జర్నీలో ఉన్నప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఫుడ్ కూడా తినాలి టైం టు టైమ్. సో నెక్స్ట్ నేను మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి మా బోర్డింగ్ గేట్ దగ్గరికి వెళ్ళిపోయాము, ఎందుకంటే టైం అయిపోతుంది ఆల్రెడీ. సో ఇది మాది కాదు, ఇది ఎయిర్ చైనా. సో ఇంకా ముందుకు వెళ్ళాలన్నమాట మా దానికి. సో గల్ఫ్ ఎయిర్లైన్స్. సో చూస్తున్నారు కదా అదే మాది. సో గల్ఫ్ ఎయిర్లైన్స్. అండ్ ఈ దారిలో ఏమైందంటే మేము ఫొటోస్, వీడియోస్ తీసుకున్న క్రమంలో మేము పాస్పోర్ట్స్ అనేది, నా పాస్పోర్ట్ మా అన్నకి ఇచ్చేసాను అనమాట. మా అన్న పాస్పోర్ట్ తన జాకెట్లో పెట్టుకున్నాడు. సో నా పాస్పోర్ట్ తన హ్యాండ్లో ఉంది. నేను అక్కడికి వెళ్ళాక నా బ్యాగ్లో చెక్ చేసుకున్న నా పాస్పోర్ట్ ఎక్కడుంది అని. సో మీరు మాత్రం ఇలాంటి మిస్టేక్ చేయకండి, మీ పాస్పోర్ట్ ఎప్పుడు మీతోనే క్యారీ చేయండి. ఫొటోస్ మనం ఎక్కడంటే అక్కడ పెట్టామనుకోండి, అది మళ్ళీ ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో ఫైనల్లీ నేను నా ఎయిర్లైన్స్కి వచ్చేసాను. సో ఫ్లైట్ ఎక్కగానే నేను ఫస్ట్ చేసిన పని ఏంటంటే
మంచిగా ఓపెన్ చేసి టీవీని అండ్ ఏమేమి ఉన్నాయి మూవీస్, ఏమేమి ఉన్నాయి ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ అని అన్నీ వెతుకుతున్నాను అనమాట. అంతలోపల మా ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్కి రెడీ అవుతుంది. అండ్ నేను వచ్చేటప్పుడు పోనీటైల్తో వచ్చాను కదా, సో మీరు చూసినట్లయితే నేను పోనీటైల్తో వచ్చాను. మళ్ళీ దాన్ని తీసేసి నేను ఇప్పుడు కొప్పు కట్టేసుకున్నాను. సో మంచిగా ఇలా బండ్లాగా ఉంటే బెటర్ కదా, ట్రావెల్ చేసేటప్పుడు చిరాగ్గా ఉండదు. సో మనం చూస్తుండగానే లంచ్ అయిపోయింది. లంచ్ స్టార్ట్ అయినప్పుడు నాకు బిర్యానీ వచ్చిందనమాట, చికెన్ది. సో బాగుంది. చికెన్ బిర్యానీ, సలాడ్, స్వీట్ కార్న్ సలాడ్ అండ్ ఆల్సో స్వీట్ పుడింగ్ ఇచ్చారు. అండ్ నాకు కోక్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఫుడ్ అయితే అమేజింగ్ అని చెప్పొచ్చు నేను గల్ఫ్లో. సో నాకు వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఇది బుక్ చేసుకోవడానికి కూడా నేను ఫుడ్ అనే అంటాను. ట్రావెల్ చేసేటప్పుడు ఫుడ్ కూడా ఇంపార్టెంట్ కదండి. సో అది సంగతి. ఇంకా దాని తర్వాత కొద్దిసేపు వ్యూ ఎంజాయ్ చేశాను. అండ్ ఫ్లైట్లో ఉన్నాక వ్యూ చూడకుండా ఎవరు ఉంటారు చెప్పండి. మంచిగా వ్యూ చూశాను. మాకు ఇంకా అప్పుడు ఆఫ్టర్నూన్ టైం కదా, సో ఇంకా ఫుల్గా సన్ రైజ్ ఉంది. అండ్ ఇంకా నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట, మా డెస్టినేషన్ ఎప్పుడు రీచ్ అవుతుందా అని. సో నేను ఇప్పుడు ఇండియాకి కాదు కదా వెళ్ళేది స్ట్రైట్గా, ఇప్పుడు మా లే ఆఫ్ ఉంది కాబట్టి బెహ్రెయిన్లో. సో ఫస్ట్గా మేము బెహ్రెయిన్ వెళ్తాము. బెహ్రెయిన్ నుంచి మళ్ళీ 3 hours అనమాట. సో అంతలోపల ఈవినింగ్ అయింది. ఈవినింగ్ మళ్ళీ ఒక శాండ్విచ్ తెచ్చారు, కుకుంబర్ ఒక క్రీమ్ సలాడ్ క్రీమ్ శాండ్విచ్ అని. నాకు అది నచ్చలేదు. సో నేను తినకుండా పక్కన పెట్టేసి మూవీ చూసేసాను. సో ఇదండి సంగతి. నా ఫ్లైట్ జర్నీ ఇక్కడితో నేను నా ఫస్ట్ మెయిన్ జర్నీ అనేది అయిపోయింది. 6 hours జర్నీ. సో బెహ్రెయిన్ రీచ్ అయిపోయాము. బెహ్రెయిన్ రీచ్ అయినప్పుడు మాకు లే ఆఫ్ జస్ట్ 2 hours అనమాట. కానీ మా ఫ్లైట్ ఆల్రెడీ 1.5 hour లేట్గా తీసుకొచ్చాడు ఇక్కడికి. సో 1.5 hour మిగిలింది. ఈ 1.5 hourలో మేము ఏం చేయాలి అంటే వెంటనే సెక్యూరిటీకి వెళ్ళి మా అది కాలేజ్ బ్యాగ్ ఉంది కదా, ఆ కాలేజ్ బ్యాగ్ అనేది సెక్యూరిటీలో మేము చెక్కింగ్ చేసేసుకొని మా బోర్డింగ్ గేట్ దగ్గరికి వెళ్ళి ఉండాలన్నమాట. సో ఎయిర్పోర్ట్ అనేది కొంచెం పెద్దగానే ఉంటుంది గల్ఫ్లో. సో ఎంతైనా అలా 1.5 hour అంటే కొంచెం టెన్షన్గానే ఉంటుంది కదా. ఆయన కూడా ఎంత ఫీల్ అయితే అంత ఫాస్ట్గా సెక్యూరిటీ చెక్కింగ్ చేసేసుకొని మళ్ళీ డ్యూటీ ఫ్రీలో అలా తిరిగేసి తర్వాత బోర్డింగ్ గేట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో బోర్డింగ్ దగ్గరికి వెళ్ళే గ్యాప్లోనే ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ షాప్స్ ఇవన్నీ. ఇంకా ఇది మిడ్ నైట్ అయినా కూడా చూస్తున్నారు కదా జనాలు ఎలా ఉన్నారో, ఏదో అర్లీ మార్నింగ్ తిరుగుతున్నారు. సో బెహ్రెయిన్ ఎయిర్పోర్ట్ మాత్రం యాంబియన్స్ సూపర్ అనే చెప్పుకోవాలి. అంత బాగుంటుందని అంత బాగుంటుంది. ఫొటోస్కి అయితే అసలు అమేజింగ్ ప్లేస్ అది. అండ్ ఇక్కడ చూసినట్లయితే కింద కిడ్స్ జోన్ కూడా ఉంది. నేను చూడలేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు. సో ఈ బెహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే బోర్డు కిందనే అది ఉంది, బిల్ బోర్డ్ కిందనే ఇదంతా కిడ్స్ జోన్ అనేది ఉంది. చాలా బాగుంది ఇది. కిడ్స్కి అయితే మంచి ప్లేస్ ఇది. ఎంటర్టైన్మెంట్గా లే ఆఫ్ అనేది బోర్ కొట్టకుండా మంచిగా పెట్టారనిపించింది నాకైతే. సో దీని తర్వాత మేము ఇంకా ఫైనల్గా మా బోర్డింగ్ గేట్ దగ్గరికి వెళ్ళేసి ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళిపోయాము. ఎందుకంటే ఆల్రెడీ ఇంకా లేట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా మా అన్న మొహంలో ఎంత హ్యాపీనెస్. అంటే 4 years తర్వాత ఇంటికి వెళ్తుంటే ఎవరికైనా మినిమం ఉంటుంది కదా. సో అదే హ్యాపీనెస్ అనమాట. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో మాకు మళ్ళీ డిన్నర్ టైం అయిందనమాట. డిన్నర్ కూడా నేను చికెన్ బిర్యానీ చెప్పుకున్నాను. సో చికెన్ బిర్యానీ అండ్ ఆల్సో కొంచెం సలాడ్ అండ్ ఆల్సో కొంచెం వాటర్ అండ్ బన్ ఇవన్నీ వచ్చాయి. సో ఫుడ్ కూడా సూపర్ అనమాట. సో ఫైనల్లీ నా ట్రావెల్ అంతా మంచిగా స్మూత్గా అయిపోయింది మా ఇద్దరిది. అండ్ ఇద్దరం కలిసి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. ఇద్దరు మొహాల్లో మాత్రం ఫుల్ హ్యాపీనెస్. అక్కడ బయట మాత్రం మా డాడీ వెయిట్ చేస్తున్నాడు మా కోసము. యాక్చువల్లీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మా డాడీకి తెలియదు మా అన్న వస్తున్నాడని. సో మా అన్న ఆయన కూడా మాతో పాటు రాలేదు. తనకు వేరే వర్క్స్ ఉండడం వల్ల 2 days తర్వాత నంద్యాలకు వస్తానన్నాడు. సో మా డాడీని మాత్రం అక్కడ మీట్ అవ్వలేదు మా అన్న. జస్ట్ లోపల ఉన్నాడు. నేను వెళ్ళిపోయాక తను వెళ్ళిపోయాడనమాట. సో తర్వాత మా డాడీ వరకు మాత్రం నేను వస్తున్నట్టు ఒక్కటే తెలుసు. సో మా డాడీ మాత్రం ఫస్ట్గా నన్ను తీసుకుపోయింది ఒక ఉడిపి హోటల్ తీసుకెళ్ళి నీకేం కావాలో నాకు తినిబిడ్డా అని చెప్పి నాకు అన్నీ తినిపించాడు. సో తిన్నాక మంచిగా ఇంకా ఫుల్గా టైర్డ్ అయ్యాను. ఫ్లైట్లో కూడా నిద్ర లేదు కాబట్టి ఇంకా నాకు ఫుల్ నిద్ర వచ్చేసింది. కార్లో స్టార్ట్ అయ్యాం కదా, వన్స్ నేను నిద్రపోయి ఇంకా మళ్ళీ ఎక్కడ లేసానంటే కర్నూలు దాటాకేమో లేసాను. జస్ట్ 1.5 hour ఉంది ఇంటికి అన్నగా, అప్పుడేమో లేచినట్టున్నాను అంతే. సో మంచిగా అక్కడ జర్నీ చూసుకుంటే పొలాలు అవన్నీ చూసుకుంటే అమ్మయ్య మళ్ళీ నా ప్లేస్కి వచ్చాను అనే ఫీలింగ్తో వెళ్ళాను. ఇంకా మధ్యలో మా అమ్మకి కాల్ చేసి కూడా చెప్పాను నేను వస్తున్నాను అని. ఇంకా మా అమ్మ నా కోసమని నాకు ఇష్టమైన గోంగూర, చికెన్, పలావు ఇవన్నీ రెడీ చేసింది. ఇంకా ఎంతైనా అమ్మ ప్రేమ అంటే అలానే ఉంటుంది కదా, ఫుడ్లోనే చూపిస్తారు. సో ఇదండి నా యూకే టు ఇండియా జర్నీ. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.